నమస్తే. మరి ఇప్పటి వరకు ఎన్నో నామాలు, ఎన్నో కీర్తనలు అవి ఊహకందనంతగా ఇప్పటిదాకా చేసి ఏ గమనం చల్లబడిపోయింది వాతావరణము. వాస్తవానికి చాలా గ్రామాల్లో భజన పొట్లు ఏ అర్ధరాత్రి తెల్లాడుతుంటారు. ప్రైజులు కూడా లేటుగా ఇస్తారు. నేను మొన్న రీసెంట్గా పోయినా ఒక దెబ్బని ఏడుస్తున్నారు, ఎందుకంటే ఎవరు ఇస్తారో తెలియదు. కానీ ఇక 9 గంటల వరకు కథం పెట్టేసారు వాళ్ళు. ఎవరు వచ్చినా రాకపోయినా మధ్యాహ్నం నేను కూడా ఊహించలే. కానీ మధ్యాహ్నమే రమ్మని ఇక్కడ ఊరికిలో భక్తులు చెప్పింది, కానీ నాకు వేరే క్రమం రాలేకపోయినా. కానీ ఇక్కడ 9 గంటల వరకు గప్చు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కనుక చాలా జడ్జిమెంట్ కూడా ఇక్కడ చాలా తొందరగా చెప్పేసి. వాస్తవానికి ఏంటంటే వేరే వేరే గ్రామాలను మళ్ళీ కూర్చోబెట్టి భజనలు చేపించి ఓ దెబ్బన భక్తులు కూడా ఎందుకు వచ్చినాం రా అనుకున్న దశకు వస్తుంటారు. ఎందుకంటే కొంతమంది మా ఊరులే కదా చెయ్యి డిజైన్ రాసి చెప్తారు, కానీ అది తప్పు. ఎందుకంటే ముందు వాళ్ళు నిలబెట్టిన తర్వాత మనం కార్యక్రమాలు చూసుకోవాలి. ఇక్కడ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేశారు. 9 గంటల వరకు కార్యక్రమాలు వెళ్ళిపోయారు. అంటే దూర ప్రాంతాల వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, చాలా రకాలు ఉంటారు, క్షేమంగా వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి, ఇది చాలా నచ్చింది. దయచేసి రేపు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటే ఇక మీకు మలయాళ స్వామి ఎన్నో యజ్ఞ యాగాలు కూడా చేశారు, నెరవేరుతుంది. కానీ నెరవేరుతుంది వచ్చిన మీ పని అయిపోతుంది. కాకపోతే గవర్నమెంట్ కన్ను పడుతుంది, మళ్ళీ ఆలయం పెద్దగా అవుతుంది కొద్దిగా. దయచేసి మీ దృష్టిలోనే పెట్టుకోండి. ఎందుకంటే ఉన్న ఆలయాలను నడిపించుకుంటారు అందరూ. మనం పోయి చేతిలో పెడితే అది పరమపాప. ఇంకా కనుక మనతో పాటు ఉన్నారు ఆలయ నిర్వాహకులు. ఇక్కడ ఫస్ట్ పెద్ద మందితో తీసుకుందాం. చాలా చక్కగా తువ్వాల కండలు కప్పుకొని వచ్చిండు. నమస్తే పెద్ద మంచి, ఏం పేరు మీ పేరు? వెంకటరెడ్డి గారు. మరి ఈ కార్యక్రమానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే మనం మానవ జన్మ ఎత్తినప్పుడు మంచి పనులు చేయాలి. ప్రతి మానవ జన్మ మంచి పనులు చేయాలి. చేసి రేపు మనం పునాది వస్తే రేపు భవిష్యత్తులో పిల్లలకు ఫ్యూచర్గా మంచిగా ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిండ్రు, మనం మన పిల్లలకి ఇవ్వాలి. అదే ప్రయత్నం చేసి మంచి రేపు ఇలాంటి పౌరులు రేపు వీరులు అంటారు. ఇలాంటి వీరులు రేపు పౌరులు అంటారు. అంటే అందుకోసానికి అందరం ఐకమత్యంగా ఉండి గుడిని డెవలప్ చేసుకొని మనం ఏలూరులో పోయి దేవస్థానాలకు ముఖ్యస్తున్నాం. వేరే వాళ్ళుగా మన ఊరికి రావాలి. మనం పోతున్నాం, ప్రతి దేవస్థానానికి మనం పోవాలి. వాళ్ళుగా మన ఊరికి రావాలి. ఆ యోగం అది భక్తితోటి అందరికి చేసుకోవాలని తెలుసు. ధన్యవాదాలండి. మరి ఆలయ నిర్వాహకులు, ఆలయ అధ్యక్షులు అంటే నేను చాలా దవ్వాలో చూస్తా. ఎట్లా ఉంటారు అంటే తెల్ల బట్టలు వేసుకొని ఎన్నో కూర్చుంటారు. అయిపోయే ముంగట వస్తారు, అయిపోయే ముంగట ప్రజలు చేయడానికి వస్తారు. మరి అన్న చాలా సింపుల్ గా అప్పటి నుంచి గడికి కూర్చొని చూస్తున్నాడు. నేను ఈరోజు చూసిన ఒకటి సింపుల్గా ఉండటం మీ నెంబర్ నేను మొన్న పోయినా. వాళ్ళు కూడా అసలు అధ్యక్షులు అంటే వాళ్ళు సైలెంట్గా ఎన్నో ఉంటారు ఇక్కడ. అట్లా అదే వాస్తవానికి అదే అహంకారం ఎక్కడ పనికిరాదు. మరి అధ్యక్ష పదవి అంటే వాస్తవానికి వీళ్ళందరూ దూరం అనాలి, కానీ అలాంటిది ఏమి. అన్న నీ పేరేంటన్నా? తిరుపతయ్య గారు. నా పేరు ఉన్నట్టు నీ పేరు కూడా. నిన్ను మరి అతి చిన్న వయసు, కద్దరు బట్టలు లేవు, అయినా నేను అధ్యక్షుడు ఎన్నుకున్నారు. ఊరు మొత్తం పెద్దవాన్సులు అందరు కలిసి నన్ను అమ్మాయి కాకుండా మంచి చేసిరా ఇట్లా? మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో నన్ను అట్లా చేసి. ఎలా ఉందని మరి ఇదంతా వాస్తవానికి? బాలరెడ్డి గారు మళ్ళీ ఒక దాదాపు కూడా నీకే జరిగేదైనా జరిగేదైనా భగవంతుడు కృప ఉంటది, ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటది. మనం ప్రయత్నం చేయాలి. మరి ఆలయ అధ్యక్షుడు మనం ప్రయత్నం చేయకుండా జరుగుతలేదంటే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఆలయానికి అంటే అందరూ చేస్తారు, కష్టపడతారు, కానీ కొంచెం కష్టం అధ్యక్షుడు ఎక్కువనే ఉంటుంది. ఎవరు రాకపోయినా మీరు రావాల్సి. మరి జన్మనిచ్చే తల్లిదండ్రుల పేరు ఎంతమంది? అన్నదమ్ములు 5 మంది. ఎందుకు అడుగుతారంటే ఇంత పెద్ద పాత్రిక పేపర్ డీటెయిల్స్ మొత్తం కావాలి. 5 మంది అన్నదమ్ములా? ఎట్లాంటిది మరి కార్యక్రమం? చాలా బాగుంది. చాలా మీకు అనేది తాడూరు జిల్లా పక్కేదాము. తాడూరు మండలంలో ఇలాంటి అంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఈ మధ్య కాలం జరగలే. ఈ దేశంలో జరగలేదు, నా దేశంలో కూడా జరగలేదు. 20,000 ప్రైజ్ అంటే ఆశమాషి వెళ్ళాలని కాదు. మరి మీ ధర్మపత్ని పేరు ఎంతమంది? సంతోషం అండి. మరి మీరు ఇలాగే సింపుల్గా ఉంటూ ఆలయ అభివృద్ధికి పూర్తి అయినాక కనుక మీరే మళ్ళీ ఆయా అభివృద్ధి కంప్లీట్ అయినా కూడా మీరే అధ్యక్షులుగా వాళ్ళు ఎలా మనం ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్తే పెద్ద మంచి, ఏం పేరు? నా పేరు మాదాసు నరసింహులు, పోలీస్ రిటైర్డ్. పోలీస్ ఎట్లా ఉంది మరి? మరి మీ ఊర్లో నేను కొన్ని క్వశ్చన్స్ అప్లై చేస్తాను. భజన మండలి ఉందా మీ ఊర్లో? మా ఊళ్ళో భజన మండలి ఉంది, భక్తులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఆల్ ఇన్ వన్.
నవరసాలు మీ ఊళ్ళోనే ఉన్నాయి. ఇప్పుడు అవి మరి కంటిన్యూ అవుతున్నాయా, చల్లగా అయినాయా, ఉడుకు మీదనే ఉడుకుతున్నాయి? ఉడుకు మీదనే ఉడుకుతాయి, ఇంకా ఉడకపోతాయి. ఇంకా రాబోయే రోజులలో చాలా అభివృద్ధి. బల్లాన్పల్లి అంటే ఏంటి, ఒక పురాతనమైన సూర్యనారాయణ విగ్రహం. సరే, నీవు చిన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నావు కదా, మీ పెద్దలు ఏం చెప్పి సూర్యనారాయణ ఆలయం గురించి? మా పెద్దలు ఒకటే చెప్పారు, బలరాగైరా బలరాజు గరక తీసుకురా అని చెప్పారు. ఈ ఆలయం ఆ గరక తీసుకొచ్చేటప్పుడు ఒకప్పుడు కాలపోయినప్పుడు పల్లెరగాయలు నిజమే చెప్తుండ్రు. పల్లెరగాయలు ఇట్లా కాలు పెట్టడం ఇక్కడ మేము రోజు అప్పుడు కాలం అయినప్పుడు గరక తీసుకోవాలి, తోముకొని గరకేలు బలరకు పశువులకు గడ్డి లేదు, ఏళ్ళు తీసుకొని పోవాలా? తీసుకుపోయి అప్పుడు మేము రోజు మేము బడికి పోవాలి. బడికి పోయే ముందు మార్నింగ్ లేచేదాడు. మార్నింగ్ మరి గడ్డి లేక పశువులకు చనిపోతాయి కదా. నీవే తల్లి నీవే గురుడు దైవము, నీవే నా పతి గతియు నిజముగా కృష్ణ అని రోజు ప్రార్థన చేసి గరకేలు రోకొని బల్లకేసి ఆ బల్లను రచించుకుంటూ మేము పడిపోయేది. అప్పట్లో అట్లా కష్టాలు ఉన్నాయి. మేము రాను ఆ దేవుని నమ్ముకొని పోలీస్ రిటైర్డ్ అయినాం. ఎక్కడ చేశారండి మీరు? మొత్తం ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎంతమంది మీకు సంతానం? 2 కొడుకులు 1 బిడ్డ. అందరు కంప్లీట్ అయిపోయింది? అందరు కంప్లీట్ అన్నీ అయిపోయినాయి. పూర్తి బాధ్యత తీసుకోవాలి ఇక్కడ. మరి ఇంకా తీసుకున్నట్టే మావాడు ఇప్పుడు కుటుంబంలో ఒకరు ఉన్నప్పుడు ఎవరు అంత మనోళ్ళే కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం ప్రజ అంతా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టామి. మా అందరు మన వాళ్ళే, చేస్తూ ఉండాలి. చేసిన వాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఉద్దేశమైన నేను అట్రాక్షన్ ఉన్నాను. ధన్యవాదాలు. మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు. ధన్యవాదాలు. మరి మనతో పాటు ఉన్నారు, పేరు బసవప్పనా? భద్రప్ప. బద్రీనాథ్ లాగా బాగుందండి మీ పేరు. మరి ఇప్పటిదాకా మళ్ళీ బాలరెడ్డి భద్ర 2 పేర్లు బాతోనే స్టార్ట్ అయినాయి కదా. మూడు కలిసి వచ్చినాయి. ఇట్లా ముడిపడి బాగుంది. భారతదేశం చాలా. మీరేం చేస్తుంటారండి? వృత్తి వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, చేస్తుంటాం. ఆధ్యాత్మికంగా మేము ఒక 50 సంవత్సరాల నుంచి గీతా ప్రచారం చేస్తుంటాం. ఇక్కడ మీ గురువులు ఏమైనా శిష్యరికం తీసుకున్నారు? తీసుకున్నాం. ఎవరు మీ గురువు గారు? విద్యానంద స్వామి, మలయాళ స్వామి పరంపర. విమలానంద విద్యానంద మా గురువు. ఇప్పుడు పరిపూర్ణానంద పీఠాధిపతి. పరిపూర్ణానంద స్వామి పీఠాధిపతి వ్యాసాశ్రమం. మన ఇండియాలో కాదు, అమెరికాలో కూడా ఉంది వాళ్ళ సంస్థలు. మరి మీ ఇద్దరు శ్రీకృష్ణ అంటే ఒప్పుకుంటా, దాన్ని రిసీవ్ చేసుకుంటారా? భావం తద్భవతి. ఎవరెవరి భావం ఎట్లుంటే అట్లా అర్థం చేసుకుంటారు మనం. కానీ మనం సరైన మార్గం ఉండాలి, మన మార్గం సరిగ్గా చూసుకోవాలి. మనం రైట్ ఏం పోతుండే. సరే అండి, ఈ సూర్యనారాయణ ఈ ఆలయము సూర్యదేవుడు అని మీకు ఎప్పుడు తెలిసింది? మొన్న తెలిసి 5-6 సంవత్సరాల సంది తెలిసి, అంతకుముందు తెలియదు. చెన్నకేశ్వరుడు అనే ముఖ్యం. మేము చెన్నకేశ్వర చెరువు కూడా చెన్నకేశ్వరుల పేరునే ఉంది. అదే దేవుడు అని అనుకున్నారు. అయితే మొన్న వచ్చి కొంత శాస్త్రజ్ఞులు వచ్చి టెస్ట్ చేస్తే 7 వ్రతాలు ఉన్నాయి, సూర్యుడు సూర్యదేవాలని నిర్ణయం చేసిండు. అది చరిత్రకారులు వాళ్ళు నిర్ణయం చేసింది కాబట్టి మనం ఒప్పుకోవాలి, తప్పదు. బయటపడి దాని ప్రభావం వల్ల డైనమైట్ అన్నమాట. ఇది కరెంట్ కనపడదు, పని చేస్తుంది. అయితే ఆ ప్రభావం వల్ల ఇంత విపులంగా అయ్యి పెరుగుతుంది. అది ఇంత వటుడు ఇంత అన్నట్లు పెరుగుతుంది. కాబట్టి దైవ నిర్ణయం మన నిమిత్త మాత్రం మనం అంతే. భద్రప్ప గారికి ధన్యవాదాలు అండి. చాలా మంది ఇంకా 2 మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.